హాయ్ ఎవ్రీవన్. నా టెలిగ్రామ్ మెంబర్స్‌కి అండ్ గ్రూప్ మెంబర్స్‌కి న్యూగా అయితే ఐఎన్ఆర్‌తో మీరు క్రిప్టోని బై చేసుకునే వే అయితే చెప్తానని చెప్పాను గదా! అదే యూనో కాయిన్ ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకొని, ఇది చాలా ఓల్డ్ వర్షన్ యాక్చువల్‌గా చాలా మెంబర్స్ మర్చిపోయారు. కానీ నేను స్టిల్ ఇప్పటికి గూడా యూజ్ చేస్తున్నాను. యూనో కాయిన్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇంటర్‌ఫేస్. ఓపెన్ చేశాక మీకు లైట్ మోడ్ ఆర్ ప్రో మోడ్ అని అడుగుతుంది. మీరు ఏ మోడ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సైన్ అప్ ఆప్షన్ ఆర్ లాగిన్ ఆప్షన్. మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ చేయడానికి ఇచ్చిన ఆప్షన్స్ అయితే ఫిల్ చేయండి. ఫస్ట్ మీ నంబర్ ఇచ్చేసేయండి. అక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి మీ ఇష్టం. కూపన్ కోడ్ ఏమి అవసరం లేదు. జస్ట్ రెఫరల్ కోడ్ కింద ఉంది కదా! రెఫరల్ కోడ్ అయితే ఇచ్చింది. ఆ రెఫరల్ కోడ్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయండి. సైన్ అప్ చేయండి. మీకు నా రెఫరల్ కోడ్ యూజ్ చేసినందుకు 500 అండ్ ఫ్లోకీ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. నా రెఫరల్ కోడ్ అయితే U-532249. దీన్నైతే ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఈ ఫోన్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మీకు 6 డిజిట్స్ పిన్ అయితే సెట్ చేసుకోమంటది. మీ ఇష్టం వచ్చిన పిన్ అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ రీ ఎంటర్ యువర్ పిన్ అంటుంది. మీ పిన్ అయితే మీరు ఏదైతే ఇచ్చుకున్నారో అది మళ్ళీ ఇచ్చి కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్ పేజ్ అయితే వస్తుంది. దాని మీద అయితే మీరు కంటిన్యూ చేయండి. రీడ్ చేయాలని కూడా రీడ్ చేసిన తర్వాత కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ మీకు వెరిఫికేషన్ ప్రాసెస్. వెరిఫై చేసుకోమని చెప్పి అడుగుతుంది. ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి మీరు. ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక గెట్ వెరిఫైడ్ అని ఉంది కదా! గెట్ వెరిఫైడ్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. పర్సనల్ ఆర్ బిజినెస్ అకౌంట్ ఉంటుంది. పర్సనల్ అకౌంట్ క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడీ రెగ్యులర్‌గా ఏదైతే ఈమెయిల్ ఐడీ యూజ్ చేస్తున్నారో దాన్నైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి నెక్స్ట్ మీ ఫోటో అప్‌లోడ్ చేయాలి. మీ ఫోటో ఎలా అప్‌లోడ్ చేయాలనేది వాళ్ళ రూల్స్ కింద ఉన్నాయి చూడండి. స్పెక్ట్స్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ క్యాప్ వేర్ చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. క్లియర్‌గా ఉండాలి విజిబుల్‌గా. ఇవన్నీ అయితే మీరు చూసుకోండి ఒకసారి. క్లియర్‌గా అయితే మీ ఫోటోని అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ వస్తుంది. ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ అని ఇచ్చేసేయండి. మీ కెమెరానైతే అలో చేయండి. ఫోటో తీసుకోవడానికి మీ ఫోటోనైతే అప్‌లోడ్ చేయండి. మీరు ఫోటో తీసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే టైం తీసుకుంటుంది చెకింగ్‌కి. సో, చేసుకున్నాక మీరు అప్‌లోడ్ చేయండి. చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ ఈమెయిల్ ఐడీకి అయితే ఓటీపీ వస్తుంది. ఇందాక మీ ఫోను నంబర్‌కొచ్చింది గదా! ఇప్పుడు ఈ ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వచ్చుంటది. ఈమెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీనైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. ప్రొఫైల్ డీటెయిల్స్ అప్‌డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనొస్తుంది. నెక్స్ట్ మీకు కేవైసీకి పాన్ కార్డ్ నంబరు, నేమ్ యాస్ పాన్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయమంటే పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. నేమ్ ఎలా పాన్ కార్డ్‌లో అయితే ఉందో సేమ్ అలా ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ వాళ్ళది డిజీ లాకర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పక్కనే ఇచ్చిన ఓటీపీ ఉంది గదా! ఆర్‌జెడ్ అలాగా దాన్నైతే పక్కన టైప్ చేయాలి మీరు. టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఫోను నంబర్‌కైతే ఓటీపీ వస్తుంది. ఆధార్‌కి సంబంధించిన ఓటీపీ. ఆ ఓటీపీనైతే ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పిన్ అయితే సెట్ చేసుకోమంటుంది. 6 డిజిట్స్ పిన్ అయితే ఎంటర్ చేసి సెట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అలో చేయాలా లేదా అని నోటిఫికేషన్ వస్తుంది. మీరైతే అలో మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. మీ ఆధార్ కార్డ్‌కి అండ్ మీ ఫోను నంబర్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు ఆన్‌లైన్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోండి. అకౌంట్ నంబర్ అడుగుతుంది. నెక్స్ట్ మీకు రీకన్ఫర్మ్ అడుగుతుంది. సేమ్ మళ్ళీ అకౌంట్ నంబర్ టైప్ చేయండి. మీ ఐఎఫ్ఎస్‌సి కోడ్, నెక్స్ట్ మీకు బ్యాంక్ నేమ్, మీ ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ నేమ్. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో మీ నేమ్ ఎలా అయితే ఉందో ఆ నేమ్ సేమ్ అలాగే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఇమేజ్ లాగా కనిపిస్తుంది కదా! ఆ ఇమేజ్ మీదనైతే మీరు మీ బ్యాంక్ పాస్‌బుక్ ఆర్ మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇమేజ్ అయితే మీరు అక్కడ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ ఆటోమేటిక్‌గా ఉంటది. నెక్స్ట్ మీరు రెసిడెన్షియల్ స్టేటస్ అంటే వితిన్ ఇండియా ఆర్ ఔట్‌సైడ్ ఇండియా. వితిన్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు యాన్యువల్ ఇన్‌కమ్ ఎంతుందో అది సెలెక్ట్ చేసుకోండి. 0-2 లాక్స్ ఉందా? లేకపోతే 2-5 లాక్స్ వరకు ఎర్న్ చేస్తారా పర్ యానమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఆక్యుపేషన్ అంటే మీకు సాలరీడా? అన్‌ఎంప్లాయిడా? లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా? అది సెలెక్ట్ చేసుకోండి. హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. మీకు ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? సాలరీనా? లేకపోతే బిజినెస్సా? అగ్రికల్చరా? ఏదైతే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎడ్యుకేషను మీరు ఎంత వరకు చదువుకున్నారో అది అప్‌లోడ్ చేసుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేటా? అండర్ గ్రాడ్యుయేటా? లేకపోతే గ్రాడ్యుయేటా? అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో మీకు డిక్లరేషన్ ఉంటది. డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాతనే మీరు సబ్మిట్ అని క్లిక్ చేయండి. హౌస్ వైఫ్ అయితే మాత్రం మీరు మ్యారేజ్ డేట్‌నైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. ఆ ఆప్షన్స్‌లో మీ డేట్‌నైతే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే అండి. టోటల్‌గా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మీకు అన్‌నోన్ అని కనిపిస్తుంది కదా! అక్కడ మీ నేము, మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ మీకు మెయిన్ ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు బై, సెల్ అని వస్తుంది. నార్మల్‌గా మీరు హోమ్‌కెళ్ళిపోండి. హోమ్‌కెళ్ళిపోయిన వెంటనే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. బై, సెల్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు
పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని మీదే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. నేను 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రో మోడ్‌నయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్విచ్ టు ప్రో అని చెప్పేసని. ప్రో మోడ్ వచ్చిన తర్వాత మీకు ఈజీగా ఉంటదనమాట చూడడానికి ఇంటర్ఫేస్ అనేది. సో, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కాయిన్స్ అన్నీ కూడా ఎక్స్‌చేంజ్‌లో కనిపిస్తూ ఉన్నాయి కదా! డైరెక్ట్‌గా మీరు ఆ కాయిన్స్‌ని ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొనైతే బై చేసుకోవచ్చు మీరు. మీకు బిలోలో టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటది. ఇది చాలా ఓల్డ్ అప్లికేషన్. అంటే ఫస్ట్ నుంచి గూడా ఇండియాలో క్రిప్టో వచ్చినప్పటి నుంచి కూడా ఈ అప్లికేషన్ ఉంది. నేనైతే ఈ అప్లికేషన్ యూజ్ చేసి మొబైల్ రీచార్జ్ కూడా చేసుకున్నాను. సినిమా టికెట్స్ బుక్ మై షోలో కూడా బుక్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. సో, మీకు వెరిఫికేషన్ ఏమన్నా డౌట్ ఉంది అనుకుంటే సబ్మిట్ వెరిఫికేషన్ దగ్గరికెళ్లి చూసుకోవచ్చు. మీరు మెసేజెస్ వచ్చుంటాయి కదా! దాని మీదయితే క్లిక్ చేసి మీ వెరిఫికేషన్ అయిన వెంటనే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని వస్తుంది. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరైతే డిపాజిట్ అయితే ఐఎన్ఆర్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్‌తో అయితే ఐఎన్ఆర్ డిపాజిట్‌కు వాలెట్ మీదయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ కాయిన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! మీరు దేంట్లో అయితే డిపాజిట్ చేయాలనుకున్నా సరే ఫస్ట్ ఐఎన్ఆర్ అని ఉంటది. ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకోవాలి. దీని మీదయితే క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేయంగానే ప్రొసీడ్ మీదయితే క్లిక్ చేయాలి. నేనిప్పుడు 24 అవర్స్ సబ్మిట్ చేసి కాలేదు కాబట్టి 24 అవర్స్ తర్వాత డిపాజిట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. అది గూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను హోమ్‌కెళ్ళిపోతాను. హోమ్‌కెళ్ళిపోయిన తర్వాత ఎక్స్‌చేంజ్ మీద క్లిక్ చేసి అక్కడ నా ఫేవరెట్ కాయిన్స్‌నయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను డిపాజిట్ అనేది చూపిస్తాను. ఇక్కడ మీకు చాలా కాయిన్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ కాయిన్ అయితే చూసుకోవాలనుకుంటున్నారో ఆ కాయిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీకు స్టార్ మార్క్ అయితే వస్తుంది. స్టార్ మార్క్ మీద క్లిక్ చేశారంటే అక్కడ మీకు అది ఫేవరెట్‌లోకి యాడ్ అయిపోతుంది. అలా మీరు ఏ కాయిన్ అయితే చూసుకోవాలనుకున్నారో రెగ్యులర్‌గా ప్రైస్ ఎంత పడిపోయింది, ఎంత గెయిన్ చేసింది అని చెప్పేసని మీరు చూసుకోవాలనుకుంటున్న వాటన్నిటిని ఫేవరెట్‌లోకి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టీఆర్ఎక్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ట్రోన్ కాయిన్‌ని. ట్రోన్ కాయిన్‌లోకి అయితే నా ఫేవరెట్ కాయిన్ కాబట్టి దాన్నైతే యాడ్ చేసుకుంటున్నాను. అలా కొన్ని మీరు మ్యాటిక్, టోను, డాజ్ ఇలా మీరు కాయిన్స్ అయితే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనం దీంట్లోనే బై చేసి వీటిని మనము టాన్‌లోకి అయితే కన్వర్ట్ చేసుకునేదానికి బైబిట్‌కి అయితే స్వాప్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఫస్ట్ అయితే ఫేవరెట్‌లోకి యాడ్ చేసేసుకున్నాను కొన్ని కాయిన్స్‌ని. ఇప్పుడు చూడండి నేను బ్యాక్‌కెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మీకు ఆల్‌మోస్ట్ అన్ని కాయిన్స్ గూడా మనం ఏదైతే స్టార్ మార్క్ ఎంటర్ చేసి పెట్టుకున్నామో ఆ కాయిన్స్ అన్నీ గూడా కనిపిస్తాయి. బీటీసీ, ట్రోను, డాజ్, మ్యాటిక్, యూఎస్‌డిటీ అన్నీ కనిపిస్తున్నాయి గదా! సో, అలా ఈజీగా కనిపించడానికి ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళైతే నేను యాడ్ చేసుకున్నాననమాట. ఇప్పుడు మీరు పైనున్న 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఇలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత అక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. రివార్డ్స్ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు జస్ట్ షేక్ చేసినందుకు మీకు కొన్ని కాయిన్స్ అయితే డైలీ అండి కొన్ని కాయిన్స్ అయితే ఫ్రీగా వస్తాయన్నమాట. అది చాలా స్మాల్ అమౌంట్ కానీ ఫ్రీగా వస్తుంది కాబట్టి గెయిన్ చేసుకో షేక్ అండ్ ఎర్న్ ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు షేక్ చేశారంటే జస్ట్ మీ మొబైల్‌ని 2, 3 టైమ్స్ షేక్ చేశారంటే సమ్ కాయిన్స్ అయితే వస్తాయి. నాకు 0.503 అయితే వచ్చింది. అలా కొంచెం ఇథీరియం లేకపోతే ట్రోనో అలా కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే 24 అవర్స్‌కి ఒక్కసారయితే మీరు షేక్ చేయొచ్చు. అలాగే స్క్రాచ్ కార్డ్ ఆప్షన్ గూడా ఉంటుంది. మీరు ఏదన్నా బై చేయాలి అనుకుంటే స్క్రాచ్ కార్డ్ ద్వారా గూడా బై చేయొచ్చు. కొన్ని ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి దీంట్లో. ప్రెజెంట్ అయితే మీరు రూ. 1000 సొలానా గాని ట్రేడ్ చేస్తే వీళ్ళు 10,000 కాయిన్స్ షిబా కాయిన్ అంటే చాలా తక్కువ అమౌంట్ అది. జస్ట్ ఆఫర్ లెక్కన చూపిస్తున్నారనమాట వాళ్ళ స్క్రాచ్ కార్డ్‌లో. నెక్స్ట్ మీరు ఎర్న్ చేసిందయితే చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా రూ. 10 అంటే నాకు 500 ఫ్లోకీ కాయిన్స్ అయితే వచ్చాయి సైన్ అప్‌కి. సో, మీరు కూడా నా రెఫర్ కోడ్ యూజ్ చేస్తే మీకు కూడా వస్తాయి. అలాగే ఆ 500 వాల్యూ వచ్చేసి రూ. 10 సంథింగ్ ఏదో చూపిస్తుంది. చాలా తక్కువ అమౌంటే కానీ ఫ్రీగా వచ్చాయి అంతే. మీరు వీటిని రూ. 100 అయిన తర్వాత టర్న్ చేసుకోవచ్చనమాట. నార్మల్ ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్‌లోకి టర్న్ చేసుకోవచ్చు. లేకపోతే ఐఎన్ఆర్‌లోకి అయితే టర్న్ చేసుకోవచ్చు. అలా మీకు షేక్‌లో వచ్చినట్టు కూడా టర్న్ చేసుకొని మీరైతే దీంట్లో మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు నార్మల్‌గా అయితే ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటే ఐఎన్ఆర్ డిపాజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీ కాయిన్స్ అన్ని ఎలా చూసుకోవాలంటే జీరో బ్యాలెన్స్ దగ్గర ఉంది కదా! హైడ్ జీరో బ్యాలెన్స్ అంటే మీరు దేంట్లో అయితే మీకు బ్యాలెన్స్ ఉందో ఆ కాయిన్స్ వరకే చూపిస్తాయి. హైడ్ తీసేసారంటే మీకు అన్ని కాయిన్స్ అయితే విజిబుల్‌లోకి వస్తుంటాయి. మీకు క్రిప్టో ఎలా విత్‌డ్రా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. టీఆర్ఎక్స్ కాయిన్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి విత్‌డ్రా మీద క్లిక్ చేశారంటే టీఆర్ఎక్స్ విత్‌డ్రా అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. మినిమమ్ ఫీ ఎంత తీసుకుంటుంది, ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది అంతా చూపిస్తుంది. మినిమమ్ అయితే 1 టీఆర్ఎక్స్ అనేది విత్‌డ్రా చేయాలి. హాఫ్ టీఆర్ఎక్స్ అనేది ఫీ కింద పోతుంది. చాలా మినిమల్ అండి దీంట్లో. అందుకే నేనెప్పుడు విత్‌డ్రా చేసినా సరే ట్రోన్ కాయిన్‌లోనే విత్‌డ్రా చేస్తుంటాను. యూఎస్‌డిటీ మాత్రం 10 యూఎస్‌డిటీ ఫీ అయితే అవుతుంది. దీంట్లో యూఎస్‌డి మాత్రం చేయొద్దు. ఓన్లీ మీరు డిపాజిట్ చేయాలనుకున్నా సరే టీఆర్‌సీ20 అడ్రస్ మాత్రమే దీంట్లో ట్రోన్ కాయిన్ డిపాజిట్ చేయాలి. విత్‌డ్రా చేయాలనుకున్నా సరే టీఆర్‌సీ20కే వీళ్ళు విత్‌డ్రా అయితే ఇస్తారు ఆల్మోస్ట్. మీరు చూసుకొని ఏ చైన్ మీద విత్‌డ్రా చేసుకోవాలనుకున్నారు, ఎంత అమౌంట్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, టీఆర్ఎక్స్‌లో కానీ తీసుకుంటే మీకు బెటర్‌గా ఉంటుందండి.
టీఆర్ఎక్స్‌ని మీరు బైబిట్‌లోకి పంపించుకొని అక్కడ స్వాప్ చేసుకొని టాన్ కాయిన్‌కైతే తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ విత్‌డ్రాలప్పుడు మాత్రం డిక్లరేషన్ ఫార్మ్ ఒకటి మీ ఈమెయిల్ ఐడీకి పంపిస్తారు. దాన్ని మీరు జెరాక్స్ తీసుకొని మీ డిక్లరేషన్ అంటే మీరు రాసి ఎంతైతే విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ మీ నేమ్‌తో సైన్ చేసి అదైతే మీరు ఈమెయిల్‌లో వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్ పెట్టినప్పటి నుంచి ఇంక మీకు నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఏం డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకైతే మీరు రియల్ పర్సనా కాదా అని తెలుసుకునేదానికి వాళ్ళు డిక్లరేషన్ ఫార్మ్ అయితే మీ ఈమెయిల్ ఐడీకి పంపిస్తారు. అది డౌన్‌లోడ్ చేసుకొని జెరాక్స్ తీసి మీరు సైన్ చేసి ఎన్ని కాయిన్స్ విత్‌డ్రా చేయాలనుకుంటున్నారు ఫస్ట్ విత్‌డ్రాలు పెట్టారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు వాళ్ళకి సబ్మిట్ చేశారంటే అదే ఈమెయిల్‌లో ఫార్వర్డ్ చేశారంటే మీకు విత్‌డ్రా అయిపోతే నెక్స్ట్ విత్‌డ్రా నుంచి కూడా మీకు ఏ డిక్లరేషన్ అవసరం లేదు. ఫస్ట్ టైమ్ మాత్రం ఇలా డిక్లరేషన్ మాత్రం అడుగుతారు. ఇది మన ఇండియన్ ఎక్స్‌చేంజ్ అండి. క్రిప్టో ఎప్పుడైతే ఇండియాలో వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ఎక్స్‌చేంజ్ యూజ్ అవుతుంది. సో, ట్రస్టెడ్ ఎక్స్‌చేంజ్. దీంట్లో అయితే మీ ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొనైతే మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు. దీంట్లో ఐఎన్ఆర్ విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. కాకపోతే విత్‌డ్రాకి 7-15 డేస్ వర్కింగ్ డేస్ అయితే అడుగుతారు. సో, దీంట్లో మీరు ఓన్లీ డిపాజిట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి ఇక్కడి నుంచి బైబిట్‌కో లేకపోతే ఇంకో ఎక్స్‌చేంజ్‌కో పంపించుకోవడానికి యూజ్ చేసుకోండి. అదే మీకు సన్ క్రిప్టోలో అయితే సేమ్ డే ఆర్ 1 డేలో అయితే మీకు క్రెడిట్ అయిపోతుంది విత్‌డ్రాల్ అనేది ఐఎన్ఆర్. సో, ఇక్కడి నుంచి మీరు సన్ క్రిప్టో కూడా పంపించుకొని క్రిప్టోని అక్కడి నుంచి విత్‌డ్రాల్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డిపాజిట్ ఆప్షన్ అయితే చూపిస్తాను. వాలెట్ అనే సెక్షన్‌కి వెళ్ళండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఐఎన్ఆర్ డిపాజిట్ ఉంది కదా! డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయక మీకు ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఎంటర్ చేసిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, బ్యాంక్ ఎన్ఎఫ్టీ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో, దీంట్లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు కిందే ఉంది చూడండి మినిమమ్ 1000. సో, మనమైతే 1000 కంటే ఎక్కువ చేసుకోవచ్చు లేదా 1000 చేసుకోవచ్చు. నేనైతే 2000 అయితే చేసి చూపిస్తాను. 2000 ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ రిక్వెస్ట్ డిపాజిట్ క్లిక్ చేసే ముందు మీరైతే కాపీ చేసుకోవాలి ఇవన్నీ. దీంట్లో మీరు ఎన్ఈఎఫ్‌టి లేకపోతే ఆర్‌టీజీఎస్ అయితే చేయాలి. అంటే యూపీఐ చేసేదానికి లేదు దీంట్లో. మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా! ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్‌లోకి వెళ్లి ఎన్ఈఎఫ్‌టి ఆర్ మీరు ఆర్‌టీజీఎస్ చేయాలి. ఈ అకౌంట్ డీటెయిల్స్‌కి అయితే చేయాలి. అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కాపీ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌కి వెళ్లి ఎన్ఈఎఫ్‌టి ఆర్ ఆర్‌టీజీఎస్ చేసేసేయండి. రూల్స్ అండ్ కండిషన్స్ అన్నీ కింద ఇచ్చారు. దాన్ని చదువుకొని అయితే చేయండి. మీరిచ్చిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ అయితే ఆర్‌టీజీఎస్ చేసిన తర్వాత లేదా ఎన్ఎఫ్‌టి చేసిన తర్వాత ఎన్ఈఎఫ్‌టి ఈజీగా వచ్చేస్తుంది. మీరు చేసేసేయండి. మీరు రెఫరెన్స్ నెంబర్ అయితే ఇవ్వాలి కన్ఫర్మ్‌గా. అండ్ మీకు రూ. 1000 కంటే ఎక్కువ ఆర్ రూ. 1000 చేయాలి మినిమమ్ అనేది. నెక్స్ట్ మీకు ఎప్పుడు క్రెడిట్ అవుతుందంటే 3-4 అవర్స్‌లో వర్కింగ్ అవర్స్‌లో క్రెడిట్ అవుతుంది. అండ్ లేకపోతే 24 అవర్స్‌లో క్రెడిట్ అవుతుంది అంటారు. కానీ 3-4 అవర్స్‌లోనే క్రెడిట్ అయిపోతుంది. నేను రెగ్యులర్‌గా చేస్తుంటాను కాబట్టి నాకు తెలుసు. అండ్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. 9:30 ఏఎం టు 8 పీఎం మండే టు సండే. ఓకేనా? ఆ టైమింగ్స్‌లోనే చేయాలి. అప్పుడే మీకు సక్సెస్‌ఫుల్‌గా డిపాజిట్ అవుతుంది. లేదంటే నెక్స్ట్ డే మళ్ళీ డిపాజిట్ అవుతుందనమాట. సో, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. విర్చువల్ బ్యాంకింగ్ డిపాజిట్ మాత్రం చెయ్యకండి. ఓన్లీ బ్యాంక్ ఎన్ఈఎఫ్‌టి, ఆర్‌టీజీఎస్. రెఫరెన్స్ నంబర్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. అక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ 1000కి ప్లేస్ చేసున్నాను ఆర్డరు. యాడ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ రెఫరెన్స్ నంబర్ అయితే ఇవ్వాలి. రెఫరెన్స్ నంబరు మీరు ఎంతైతే అమౌంట్ పంపించారో ఆ అమౌంట్ కింద ఎంటర్ చేసి పక్కన ప్లస్ మార్క్ ఉంది కదా! ఆ ప్లస్ మార్క్ దగ్గర మీరు ఇమేజ్ గాని అప్‌లోడ్ చేయాలనుకుంటే అంటే మీరు డిపాజిట్ చేసినట్టు ఇమేజ్ ఉంటుంది కదా! ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేయాలనుకుంటే మీరు ప్లస్ మార్క్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇమేజ్ అయితే మీరు ఇవ్వండి. అప్‌లోడ్ చేసుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు 2-3 అవర్స్ లేదా 4 అవర్స్‌లో మీకు వర్కింగ్ అవర్స్‌లో మాత్రం మీకు క్రెడిట్ అయిపోతుంది. మాక్సిమం 4 అవర్స్‌లో క్రెడిట్ అయిపోతుంది ఆ వర్కింగ్ అవర్స్‌లో. సో, క్రెడిట్ అయిన తర్వాత మీకు కావాల్సిన క్రిప్టోకైతే బై, సెల్ వాళ్ళు ఏ రేట్‌కైతే అమ్ముతున్నారో, వాళ్ళు ఏ రేట్‌కైతే సెల్ చేస్తున్నారో మనమైతే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకేదైనా డౌట్ వచ్చింది. ఇంకా ఎందుకు క్రెడిట్ కాలేదు, ఇంకా ఎందుకు విత్‌డ్రా కాలేదు ఇలాంటి డౌట్‌లు వచ్చాయంటే కస్టమర్ కేర్ కూడా ఉంది. రీచార్జ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే అక్కడ నంబరు, ఈమెయిల్ ఐడీ వస్తుంది. నంబర్ కావాలంటే కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన నంబర్ వస్తుంది. ఆ నంబర్ కస్టమర్ కేర్ నంబర్ ఉన్నది. దానికి కాల్ చేసి కాసేపు వెయిట్ చేసారంటే వాళ్ళు లైన్‌లోకొస్తారు. మనం మాట్లాడైతే సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఉన్న క్రిప్టో కాయిన్ ఎక్స్‌చేంజ్ కాబట్టి ఇది. మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అదే కాకుండా కస్టమర్ సపోర్ట్ అనేది కూడా చాలా ఫ్లూయెంట్‌గా మనకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తారు. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడీకి మీరు కానీ పంపించాలి. ఈమెయిల్ ఐడీ క్వెరీ ఇవ్వాలి అనుకుంటే ఈమెయిల్ కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు. ఈమెయిల్‌కి కూడా వాళ్ళు చాలా చక్కగా అయితే రెస్పాండ్ అవుతారు త్వరగా. నెక్స్ట్ మీకు అకౌంట్ వెరిఫికేషన్ అయిందో లేదో మెసేజ్‌లోకెళ్ళి మీకొచ్చినట్టు చెక్ చేసుకోవచ్చు. సో, నేనైతే టోటల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విత్‌డ్రా చేయాలి, ఎలా ప్లేస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపించేసాను మీకు. ఎలా లాగిన్ ప్లస్ సైన్ అప్ అన్ని డాక్యుమెంట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్పేసాను. మళ్ళీ నాకైతే
మీరే చేసి ఇవ్వండి, మీరే పెట్టండి అని ఇలాంటి రిక్వెస్ట్‌లయితే పెట్టొద్దు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్లీజ్ అండి. మీకు బైబిట్ పీ2పీ ట్రేడింగ్ చూపిచ్చాను. అలాగే మీకు ఎన్‌ఈఎఫ్‌టీ చేసుకోవడానికి, ఆర్‌టీజీఎస్ చేసుకోవడానికి యూనో కాయిన్ చూపిచ్చేసాను. యూనో కాయిన్ అనేది చాలా ట్రస్టెడ్ యాప్ అండి. మర్చిపోకుండా అయితే యూనో కాయిన్‌లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్న్ చేసిన కాయిన్స్‌ని మీరు బైబిట్‌కి పంపించుకొని విత్‌డ్రా చేసుకొని అక్కడి నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. మర్చిపోకుండా అయితే చేసుకోండి ఈ యాప్‌ని. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. లేట్ చేయకుండా అయితే వెంటనే చేసుకొని, డిపాజిట్ చేసుకొని, ట్రాన్సాక్షన్ చేసుకోండి. అండ్ మీరు ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోండి. ఆల్రెడీ 2554 మెంబర్స్ అయితే అయిపోయారు. అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా అయితే స్టార్ట్ చేశాను. ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్నీ కూడా రెండిట్లో అయితే వస్తూ ఉంటాయి. మీరు ఒక దాంట్లో జాయిన్ అయినా గానీ మీకు రెగ్యులర్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ మీకేదైనా డౌట్ వస్తే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో పక్కాగా అయితే మెసేజ్ చేయండి. నేను చూసిన వెంటనే మాత్రం కన్ఫర్మ్‌గా అయితే రిప్లై ఇస్తాను. ఇంకెందుకండి లేటు? మన ఛానెల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. మనీ ఎర్నింగ్ కావాలనుకున్న వాళ్ళకి పక్కాగా రెఫర్ చేసి చెప్పండి.